గత 6 ఏళ్లుగా హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ సభ్యులు చలివేంద్రం ఏర్పాటు చేసి పట్టణ ప్రజలకు వివిధ గ్రామాల పాదచారుల దాహం తీరుస్తున్నారని కేకే మహేందర్ రెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రంను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి కేకే మహేందర్ రెడ్డి, ఎస్ఐ గణేష్ కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జై హనుమాన్ ట్రాలీ ఆటో యూనియన్ గత 6 సంవత్సరాలుగా చలివేంద్రం ఏర్పాటు చేసి పాదచారుల ప్రజల దాహాన్ని తీరుస్తూ గొప్ప సేవ చేస్తున్నారని ఆటో యూనియన్ సభ్యులను ప్రశంసించారు. అలాగే మీరు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, ట్రాలీ ఆటో యూనియన్ అధ్యక్షులు ముచ్చల్ర నరేష్, గౌరవ అధ్యక్షులు పింజల్ర బాలియల్లం, ఉపాధ్యక్షులు ఎడ్ల దేవయ్య, శీలం దేవయ్య, ఆటో యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ట్రాలీ ఆటో మా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఈ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చలివేంద్రానికి పిలవగానే మన మహేందర్ అన్న గారు, అలాగే ఎస్ఐ గారు, మిగతా పెద్దలు, బాలన్న గారు వీళ్ళందరూ చేసినందుకు చాలా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము చలివేంద్రం ఏర్పాటు చేస్తున్నాము. గత 5-6 సంవత్సరాల నుంచి ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సహకరించిన పెద్దలకు కూడా ధన్యవాదాలు. ఆ యూనియన్ వాళ్ళు కూడా ఎంతో సహకరించారు. వారితో పాటు ముందుకు పోతున్నాం. ఇదే రకంగా ఎప్పటికీ పెడతామని ఆలోచనతోటి ముందుకు సాగుతున్నాం. జై హనుమాన్ ఆటో ట్రాలీ యూనియన్ ముస్తాబాద్ వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం లాగే గత 5 సంవత్సరాల నుంచి ఈ యొక్క ముస్తాబాద్ మండల హెడ్ క్వార్టర్స్కు వచ్చిపోయే ప్రయాణికుల గురించి కానీ, అలాగే ఇక్కడ వివిధ పనులపైన వచ్చేవారు, బస్టాండ్కి వచ్చేవారు, షాపులలోకి వచ్చి వారి అవసరాలకు, డాక్టర్ దగ్గరికి వచ్చే వారందరికీ కూడా వేసవి కాలంలో దాహార్తిని తీర్చాలనే ఒక మానవతా దృక్పథం కొద్దీ ఒక సేవా కార్యక్రమాన్ని, ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం. ఎవరు ఎన్ని సేవా కార్యక్రమాలు చేసినా కానీ మనిషికి దాహమైనప్పుడు మానవత్వంతో మంచినీళ్ళు ఇచ్చేది ఈ సమ్మర్లో చాలా మంచి ఆలోచన విధానం. వారు ఎంతో రేయింబవళ్ళు కష్టపడి తమ కష్టాతీతంతో పైసా కూడబెట్టుకొని ఇవాళ ఈ సమాజ సేవకు ఎంతోమంది ఎంతో సంపాదించినా కానీ జేబులో నుండి చిల్లి గవ్వ కూడా తీయలేని పరిస్థితిలో ఒక మానవతా దృక్పథం కొద్దీ మేము సైతం ఈ సమాజ సేవకు ముందుంటామని చెప్పి ఆ ట్రాలీ యూనియన్ వారు, హనుమాన్ ట్రాలీ యూనియన్ వారు, బాలమల్ల గారి ఆధ్వర్యంలో ఎవరైతే ముందుకొచ్చి ఈ ప్రజాసేవలో నిమగ్నమైనో వారందరికీ కూడా పేరున శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి సేవా కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. చాలామందికి చాలా విషయాల్లో చాలా ముందడుగులో ఉంటారు. ధనార్జనలో కానీ కీర్తికాంక్ష సంపాదించాలని కూడా చాలా ముందంటూ అనేకమైన దానాలు చేస్తూ 5 రూపాయలు ఇచ్చి 50 రూపాయలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు, 50 రూపాయలు ఇచ్చి 5 లక్షలు అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారు. కానీ వీరు గత 5-6 సంవత్సరాల నుంచి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మొక్కవోని దీక్షతో ఎన్ని అడ్డంకులు ఎదురైనప్పటికీ కూడా వారి యొక్క స్వార్జితంతో కూడబెట్టిన డబ్బుల నుంచి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారికి ఆ దేవుడు ఆయురారోగ్యాలు, అష్టర్యాలతో వాళ్లకు అన్ని సమకూర్చాలని చెప్పి, అదే మాదిరిగా ఇదే సేవా దృక్పథాన్ని మున్ముందు కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఆ భగవంతుని నేను ప్రార్థిస్తున్నాను.